వాక్యాన్ని ప్రారంభించుకోవటానికి ముందుగా బైబిల్ గ్రంథం నుండి ఈనాడు మనం చదువుకున్న పఠనాల నుంచి 2 వాక్యాలు ఆలకించటానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుకుందాం. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. జాగ్రత్తగా వినండి, అందరూ కూడా నా కళ్ళి చూడండి. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఉత్థానమైనటువంటి మరణాన్ని గెలిచినటువంటి యేసు ప్రభువు తన శిష్యుల దగ్గరికి వచ్చి తన గాయాలు చూపించి ఏమంటున్నాడు? ప్రవక్తలు నా గురించి ప్రవచించిన ప్రవచనాలన్నిటినీ కూడా నేను నెరవేర్చాను. ఆ నెరవేర్పులో భాగం ఏమిటి అంటే, నేను సిలువను మోసాను, శ్రమలు పొందాను, మరణించాను, సమాధిలో ఉన్నాను, 3వ నాడు సజీవుడిగా లేచాను. ఆ శిష్యుల దగ్గరికి వచ్చి తన గాయాలు చూపించాడు. నేనే ఆయనని, మరణాన్ని గెలిచినటువంటి వాడిని, మృత్యుంజయుడిని అని చూపించి మీరు నన్ను విశ్వసించండి, మీరు నాకు ఎలా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. మరొక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. కనుక జీవకర్తను మీరు చంపి ఉన్నారు, అయినను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాను. ఎక్కడి నుంచి లేపాడండి దేవుడు యేసు ప్రభువుని? మరణము పాలైనటువంటి వారి నుంచి ఏం చేశాడు? 3వ నాడు జీవంతో లేపాడు. తర్వాత ఏమంటున్నారు పేతురు గారు? మేము దీనికి సాక్షులము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ జాగ్రత్తగా నా కళ్ళు చూస్తూ వినండి. అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? మీరే దీనికి సాక్షులు. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడు? మేమే దీనికి సాక్షులము. సరిపోయిందా? సమాధానం దొరికిందా లేదా? ప్రభు ఏమన్నాడు? మీరు దీనికి సాక్షులుగా ఉండాలి అంటున్నాడు. ఎక్కడ? ఉత్థానమై వారికి కనబడి తన గాయాలు చూపించి మరణించాను నిజమే, కానీ 3వ నాడు సజీవుడిగా లేచాను, నన్ను చూడండి, విశ్వసించండి, దీనికి మీరు సాక్షులుగా ఉండండి అంటున్నాడు. పేతురు గారు అపోస్తుల కార్యంలోనికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మేము దీనికి సాక్షులము. ఏమంటున్నాడు? మేము దీనికి సాక్షులము అని చెప్పగలుగుతున్నాడు. ఎలా? ఆయన చూశాడు కాబట్టి, ఉత్థానమైనటువంటి క్రీస్తుని చూచాడు కాబట్టి మేము దీనికి సాక్షులము అని పలుకుతున్నాడు. మరొక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మేము మీ పాటను పాటింపవలయునా లేక దేవుని మాటను పాటించాలా? ఎవరితో అంటున్నారు ఈ మాట? పేతురు గారిని బంధించి, అపోస్తులను బంధించి, మీరు యేసు ప్రభు పేరిట మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తాం, మీరు మాట్లాడొద్దు, యేసు ప్రభు పేరిట మీరు మాట్లాడొద్దు అని గట్టిగా వాళ్ళకు వార్నింగ్ ఇస్తే ఏమంటున్నారు? పేతురు గారు భయపడిపోయి ఇంట్లోకి వెళ్ళాడా? ఏ పేతురు గారు అయితే యేసు ప్రభుని సిలువ వేయడానికి తీసుకొని వెళుతున్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనతో నాకు సంబంధం లేదు, ఆయన నేను ఎప్పుడూ చూడలేదని ముమ్మారులు బొంకారో, అదే పేతురు గారు ఏమంటున్నారంటే ఆ సాన్హెడ్రిన్ విచారణ సభ ముందు నిలబడి మీరు యేసు ప్రభువు పేరిట మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరిస్తున్నటువంటి వారితోటి ఆ పేతురు గారు ఏమంటున్నారండి? మేము మీ మాట వినవలయునా లేక దేవుని మాట పాటించవలయునా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయించండి. దేవుని దృష్టిలో ఏది మంచిదో అది మనం చేయాలి. దేవుని దృష్టిలో
ఏది సమంజసమో, ఏది నీతివంతమో, ఏది పద్ధతో, ఏది క్రమమో, అక్రమము కానిది ఏదో మనం దాన్ని చేయాలి. దేవుడు నీ నుండి నా నుండి దేనిని కోరుకుంటున్నాడో దానిని చేయాలి. మనుషులు కోరుకున్నది కాదండి మనం చేయాల్సింది. మనుషులు కోరుకున్నది కాదు మనం చేయాల్సింది. ఎవరు కోరుకున్నది మనం చేయాలి? దేవుడు కోరుకున్నటువంటి దానిని మనం చేయాలి. పేతురు గారు అంటున్నాడు, దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయించుకోండి. మనం ఏం చేయాలి? ఆయనకి సాక్షులుగా ఉండాలి. ఎలా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. సాక్షులుగా ఉండడం అంటే ప్రియులారా, ఆనవాయితీగా అలవాటు చొప్పున. ఏ చొప్పునండి? దయచేసి అందరూ చెప్పండి మాట. ఎలాగండి? అలవాటు చొప్పున జ్ఞానస్నానం పొందినంత ఈజీ కాదండి సాక్షులుగా ఉండటం. మనమందరం ఎలా జ్ఞానస్నానం పొందాం? నేను అంటల్లా, మీరు అంటున్నారు, అక్కడ కుర్రోడు అంటున్నాడు. అలవాటు చొప్పున జ్ఞానస్నానం పొంది గుంపులో గో, నలుగురితో నా. ఏంటిదండి పెద్దాయన? ఏంటి? గుంపులో గో, నలుగురితో నా. ఇది కాదండి యేసు ప్రభు కోరుకునేది. లేదు, ప్రయోజనం లేదు. అట ప్రభువా ప్రభువా అనువాడు పరలోక రాజ్యం నాయి లేదండి, ప్రయోజనం లేదు. అట్ట జీవిస్తే ప్రయోజనం లేదండి. చంపబోతున్నారండి శిష్యులని. మీరు మాట్లాడితే చంపుతామంటున్నాడు. ఏమంటున్నాడు? మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా అని పలికి 20వ వచనాన్ని ఒకసారి చదవండి. ఏలైనా మేము మా కనులారా చూసిన దానిని, చెవులారా విన్నదానని మాట్లాడకుండా ఉండలేము అని పేతురు అక్కడున్న వాళ్ళకి సాక్ష్యం చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈయన ఈ పేతురేనా? ఏ పేతురు? పారిపోయిన పేతురేనా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? కళ్ళారా చూచాడు. ఏం చేశాడు? కళ్ళారా చూచాడు. యేసు ప్రభు గాయాలు చూచాడు. పేతురు గారి కోసమే యేసు ప్రభు ఒకసారి వచ్చాడండి. పేతురు గారు దర్శించుకున్నాడు యేసు ప్రభువుని. చాలామంది ఆ ఒక్క వాక్యాన్ని మర్చిపోతామండి. పేతురు గారి కోసం మాత్రమే యేసు ప్రభు ఒకసారి వస్తాడు. ఓన్లీ ఫర్ పీటర్ యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు పేతురు మాత్రమే చూశాడని వాక్యంలో రాయబడి ఉంటుందండి. లూకాసు సువార్త 24వ అధ్యాయం. ఆ మాటను చాలామంది ఉటంకించారండి. ఆ మాట గురించి చాలామంది బోధించారండి. లూకాసు సువార్త 24వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను. ఎవరికి కనిపించాడంటండి? సీమోన్ అంటే ఎవరు? పేతురు గారికి మాత్రమే కనిపించిన. ఆ మాటను చాలామంది దాని మీద బోధించారండి. చాలామంది వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? పేతురు గారికి కనబడ్డాడు, అప్పటికి ఇంకా మిగిలిన వాళ్ళకి కనబడలా. అది సమాధి దగ్గర కావచ్చు, ఎక్కడో మనకి అక్కడ రాయబడలా. పేతురు గారికి కనబడ్డాడండి. కాబట్టి పేతురు గారు కళ్ళారా చూచారు. ఆయన మాటలు ఉత్థానమైన తర్వాత చెవులారా విన్నారు. చెవులారా విన్నారు. విన్న తర్వాత ఏమంటున్నాడు? మీరు నన్ను చంపినా కానీ మేము ఆయన గురించి బోధిస్తాను తప్పనిసరిగా. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ, 2వ లేఖ తీసుకుందాం, తర్వాత మొదటి లేఖకి వెళ్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ లేఖ, అక్కడ కూడా పేతురు గారు ఎంత ధైర్యంగా చెప్తాడో చూడండి. ఎందుకంటే ఆయన చూచాడు కాబట్టి. ప్రియులారా, పేతురు గారు రాసినటువంటి 2వ లేఖ 16వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభువకు యేసుక్రీస్తు యొక్క మహత్తరమగు రాకడను మీకు తెలియజేయుటలో మేము కట్టుకథలపై కాకమ్మ కథల మీద ఆధారపడలేదు. వినండి మాట. పేతురు గారు ఏమంటున్నారంటే 2వ లేఖలో, అందరూ వినండి. ఏమంటున్నాడు? ఆ ప్రభువు గురించి మేము బోధించేటప్పుడు, ఆ యేసయ్య గురించి మేము బోధించేటప్పుడు
కాకమ్మ కథల మీద, కట్టు కథల మీద మేము ఆధారపడలా, మాయలు మంత్రాల మీద మేము ఆధారపడలా. మరి దేని మీద ఆధారపడ్డాడట? మా కన్నులారా మేము ఆయన గొప్పతనమును చూచితిమి. దేవుడు పితయగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అచ్చట నుండి మేము అక్కడ ఉన్నాము. ఈయన నా ప్రియకుమారుడు. పిల్లారా చూడండి ఏమంటున్నారు పేతురు గారు. ఎక్కడి నుంచి వస్తుందండి ఈ సాక్ష్యం? ఈ సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? కాకమ్మ కథల నుంచా? మేము చూసాం, మేము విన్నాం. యేసయ్య ఉత్థానం కావటం మేము చూసాం, మేమేం చేసాం? విన్నాం. ప్రియులారా, యేసు ప్రభు ఉత్థానమే కాకపోయినట్లయితే ఇన్ని సంవత్సరాల పాటు ఈ విశ్వాసం అనేది నిలబడేది కాదు ప్రియులారా. కారణం ఏంటంటే చూచినటువంటి వారు, విన్నటువంటి వారు, ఆయన గాయాలలో చేతులు ఉంచినటువంటి వారు ఉన్నారు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు ఈ రోజు చాలా స్పష్టంగా చెప్తున్నాడు శిష్యులకు కనబడే ఉత్థానమని. మీరు నాకు ఎలాగా ఉండాలి? సాక్షులుగా ఉండాలి. సాక్షిభూతమైన జీవితాన్ని జీవిస్తున్నారా? ప్రియులకు దేవుని బిడ్డలారా, మన సంఘం 75 సంవత్సరాలండి. 90 సంవత్సరాలు పాత సంఘం, ఒక పుణ్యక్షేత్రం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన సంఘం 10 మందికి సాక్ష్యంగా ఉండగలగాలి. ఎలా ఉండాలండి? ప్రతి కుటుంబము సాక్ష్యంగా ఉండగలగాలి, ప్రతి వ్యక్తి సాక్ష్యంగా ఉండగలగాలి. అప్పుడే సంఘం సాక్ష్యంగా ఉంటుంది. అవునా కాదా? సంఘం అంటే ఎక్కడ లేదండి, ప్రతి వ్యక్తి, నువ్వు నేను సాక్ష్యంగా ఉన్నప్పుడు నా కుటుంబం కూడా సాక్ష్యంగా ఉంటుంది. నా కుటుంబం సాక్ష్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నా సంఘం కూడా సాక్ష్యంగా ఉంటుంది. అలా ఉండగలుగుతున్నామా? మనం ఆత్మ పరిశీలన చేసుకో. గతమంతా ఘన చరిత్ర. ఆ ఘన చరిత్రను మనం ముందు కొనసాగించగలగాలి. ఎవరో తెల్ల ఫాదర్లు, ఎవరండి? తెల్ల ఫాదర్లు, ఫీమేల్ సౌండర్లు వచ్చి మనకి అవిశ్వాసం అనే వరాన్ని మనకి ప్రసాదించారు. నిజదేవుని మనకి తెలియజేశారు. రక్షణను మనకి ప్రసాదించారు. గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప కృప. ఆ కృపని ప్రియులారా మనం నిలబెట్టుకోవాలి. పడగొట్టుకోకూడదు. ఏం చేయకూడదు? పడగొట్టుకోకూడదు, నిలబెట్టుకోవాలి. అటువంటి గొప్ప దీవెన, ఆశీర్వాదాన్ని మనకు ప్రసాదించమని వేడుకుందాం ప్రియులారా. ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా మానవ మాత్రులమే. మనందరం కూడా సరి చేసుకోవటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడండి. ఏం చేస్తాడు? అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రోజున సువిశేషములో యేసుప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. దాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము. ఉత్థానుడైనటువంటి యేసుప్రభు ప్రియులారా శిష్యులకు దర్శనమిచ్చి ఒక మాట చెప్తున్నాడండి. అందరం మనం పాటించాలి దానిని. ఈ రోజున ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధ బలిపూజలో యేసయ్యా, నాలో మారు మనసును రేకెత్తించయ్యా, హృదయ పరివర్తన రేకెత్తు తండ్రి. ఇక నుండి నా పాపమ జోలికి పోకుండా నా పాత జీవితాన్ని, నా రోత జీవితాన్ని మార్చుకొని తండ్రి, ఇదిగో నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ కృపను పొందుకునేలాగా నన్ను దీవించు తండ్రి అని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ ఉత్థాన క్రీస్తువా, మరణాన్ని, సమాధిని, సైతానుని, శరీరాన్ని, లోకాన్ని గెలిచినటువంటి దేవా నీకు స్తోత్రాలు. ఈనాడు అపోస్తులకు కనబడి నీ గాయాలు చూపించి మీరు నాకు సాక్షులుగా ఉండాలి అని పలికారు. సకల జాతి జనులకు హృదయ పరివర్తన, పాపక్షమాపణ, సువార్తను ప్రకటించమని చెప్పారు. తండ్రి నన్ను దీవించు నాయన, నన్ను ఆశీర్వదించు తండ్రి, నా కుటుంబాన్ని దీవించు తండ్రి, నా సంఘాన్ని దీవించు నాయన, మా విచారణ దీవించు నాయన. మాలో ఉన్న ప్రతి పాపాన్ని నాయన నీ గాయాలలో భద్రపరచుకోనండి ప్రభువా.
మీ గాయాలలో దాచిపెట్టండి తండ్రి. వాటిని ప్రభు తీసివేయండి నాయన. మేమందరం హృదయ పరివర్తన చెంది నీకు సాక్షులముగా జీవించే శక్తిని మాకు దయచేయండి. మాలో ఉన్న ప్రతి పాపాన్ని ప్రభు నీ సిలువ రక్తముతో కడిగి వేయండి ప్రభువా. మాలో ఉన్న ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని ప్రభు నీ సిలువ రక్తముతో తుడిచివేయండి తండ్రి. నా ప్రభువా, ఈ రోజున నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను దీవించండి నాయన. ఆశీర్వదించండి తండ్రి. వారి తలంపులలో, వారి ఉద్దేశాలలో, వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో అంటే వేదనాభరితమైన బాధ కలిగించేటువంటి ఏ అయితే విషయాలు ఉన్నాయో ప్రభు వాటిని తొలగించండి నాయన. ప్రభువా, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, మాలో ఉన్న పాపాన్ని తీసివేయండి. మాకు రక్షణ భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. మాలో ఉన్న పాపమనే అవిటితనాన్ని, గుడ్డితనాన్ని తీసివేయండి నాయన. ఎంతోమంది బిడ్డలు ప్రభువా వివిధ రకాలైన కోరికలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, కష్టాలతో, బాధలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. వారి కన్నీటిని తుడిచే దేవుడవు నీవేనయ్యా. వారి బాధలను తొలగించే దేవుడవు నీవేనయ్యా. వారి బాధలను ఆలకించి, వారి ప్రార్థనను ఆలకించి, వారికి సమాధానం ఇవ్వమని, వారిని దీవించమని, ఆశీర్వదించమని ముఖ్యంగా ప్రభువా ఈ రోజున మా విచారణ గురువుల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ గాయపడిన హస్తాలతో ప్రభువా వారిని తాకండి. మీరు పరమ వైద్యులు తండ్రి. వారికి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. రానున్న కాలంలో వారికి జరగబోయేటువంటి ఆ యొక్క చిన్న ఆపరేషన్ విషయమై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన వైద్యుల ద్వారా, మందుల ద్వారా మా విచారణ గురువులకు మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రభువా, మీరు వ్యాధి ద్వారా, అదేవిధంగా బాధల ద్వారా మీ గురువులను మీకు దగ్గరగా చేర్చుకుంటారు. మీ హృదయానికి మీ హృదయం తట్టు చేర్చుకుంటారు అనే సత్యాన్ని పలుమారులు కూడా మీరు నిరూపించారు తండ్రి. మా విచారణ గురువుని దీవించండి, ఆశీర్వదించండి. మీ గాయపడిన హస్తములతో వారిని ప్రత్యేకంగా ప్రభువా మీరు ముట్టండి ప్రభువా. వారిని శుద్ధి చేయండి ప్రభువా. వారిలో ఉన్న అనారోగ్యాన్ని ప్రభువా మీరు త్వరలోనే పరిపూర్ణంగా తీసివేయమని, మా సంఘాన్ని దీవించమని, త్వరలో జరగనున్న విచారణ పండుగను దీవించమని, ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.